అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిడ్నీ టెస్ట్ కు కెప్టెన్ రోహిత్ ను తప్పించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బ్యాటర్ గా, కెప్టెన్ గా గత కొన్నేళ్లలో భారత జట్టు నిర్మాణంలో రోహిత్ శర్మ ఎంతో సేవ చేసినా హిట్ మ్యాన్ ను పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ ని తప్పించడంపై కోచ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా #RestInPeace గౌతమ్ గంభీర్ అనే హ్యాష్ ని ట్రెండ్ చేస్తున్నారు. భారత జట్టుకి గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాతే జట్టుకి వరుసగా ఓటములు ఎదురవుతున్నాయని, అసలు జట్టు నుంచి తప్పించవలసింది గంభీర్ ని అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కోచ్ గంభీర్ రోహిత్ ను టార్గెట్ చేసి ఒంటరిని చేశాడని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ తీరు ఇలాగే కొనసాగితే టీమిండియా మరింత కష్టాలు ఎదుర్కొంటుందని చెబుతున్నారు. గంభీర్, కోహ్లీ కలిసి రోహిత్ పై కుట్రలు చేస్తున్నారంటూ ఫ్యాన్స్ పోస్టింగ్స్ చేస్తున్నారు. గంభీర్ లా గతంలో ఎవరూ వ్యవహరించలేదని మండిపడుతున్నారు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ క్రమంగా ప్రభావం కోల్పోతూ వస్తున్నాడు. దీంతో హిట్ మ్యాన్ కెరీర్ రిటైర్మెంట్ కు చేరువైందని వార్తలు వినిపిస్తున్నాయి. T20 వరల్డ్ కప్ 2024 తర్వాత పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేలు, టెస్టుల్లో కంటిన్యూ అవుతున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బందులు పడుతూ ఉండడంతో కోచ్ గంభీర్ అతన్ని జట్టు నుంచి తప్పించాడు. అయితే టీమిండియా 3 ఫార్మాట్లలో టాప్ ప్లేస్ కు చేరడంలో కీ రోల్ ప్లే చేసిన హిట్ మ్యాన్ ను పక్కన పెట్టడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఇదిలా ఉంటే టీమిండియాలో గతంలో ఎన్నో వివాదాలు బయటపడ్డాయి. చాపెల్ సౌరవ్ గంగూలీ, కొన్నేళ్ల క్రితం అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు భారత క్రికెట్ లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ మధ్య విభేదాలు కూడా ఆ దిశగానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరి గంభీర్ వర్సెస్ రోహిత్ గా ఉన్న వివాదం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.